కులాలు మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకి బీజేపీకి పార్టీకి మద్దతు పలుకుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. షేర్లింగపల్లి నియోజకవర్గంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. వివేకానంద నగర్ కమాండ్ నుండి సిత్తారమ్మ టెంపుల్, దీనబంధు చౌరస్తా, వెంకటేశ్వర నగర్ కాలనీ, జలకన్య హోటల్, అల్విన్ కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, ఎల్లమ్మ పంట చౌరస్తా, అదేవిధంగా ఉషా ములుపుడి కమాన్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని అన్నారు. చివరిలో తాను 2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజల్లో ఉండి ప్రచారం చేస్తుంటే ప్రత్యర్థి రంజిత్ రెడ్డి మాత్రం పోల్ మేనేజ్మెంట్ పేరుతో డప్పు మద్యాన్ని నమ్ముకున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రెండోసారి ఎంపీ అయితే 2 లక్షల మెజార్టీతో తప్పనిసరిగా గెలుస్తున్నాను. మాది 2-3 రౌండ్లు ప్రచారం అయిపోయింది. ప్రతి గల్లీలో మేము కనబడుతున్నాం, ప్రచారాలు మాట్లాడుతూ కనబడుతున్నాయి. కానీ వాళ్ళు రోడ్ షోలు ఏమీ వదులుకున్నట్టున్నారు. భారీ మెజార్టీ వాళ్ళు గెలుస్తున్నాము. ప్రజలు ఎట్లా తయారైందంటే వాళ్ళు ఎవరెంత ఇచ్చినా ఓటైతే మోడీకి అని ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో ఎవరెంత ఇచ్చినా కూడా మోడీకే ఓటని వాళ్ళు నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. ఈరోజు వాళ్ళు కుట్ర పన్ని ఏదేదో చేస్తుండ్రు. కానీ ఒకడే కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన అసలు మోడీ మనిషిని, బీజేపీ మనిషిని, అది తప్పనిసరిగా కమలం పువ్వు మనిషిని అని అందరికి తెలుసు. అయితే వచ్చే ఎన్నికలలో 2వ నంబర్కు ఓటేసి మీరు ఓటేస్తే నేను రెండోసారి ఎంపీ అయితే 2 లక్షల మెజార్టీతో తప్పనిసరిగా గెలుస్తున్నాను. మాది 2-3 రౌండ్లు ప్రచారం అయిపోయింది.